సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనము దేవి భాగవతం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు యోజనగంధి శంతనుడి వృత్తాంతం గురించి సౌనకాది మహామునిలోకి సూతుడు చెప్తున్నారు. శంతనుడికి వేటపిచ్చి ఉంది కదా. గాంగేయుడితో కలిసి గాఢారణ్యాలకు బయలుదేరాడు. క్రూర మృగాలను వెదికి వెదికి సంహరిస్తూ అరణ్యం నుంచి అరణ్యానికి వెడుతూ 4 ఏళ్ల పాటు సాగింది వారి వేట. కట్టకడపట కాళింది తీరానికి చేరుకున్నారు. ససైన్యంగా విడిది చేశారు. శంతనుడు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎచటి నుండి వీచెనో ఒక సుగంధ పరిమళ వీచిక అతడి ముక్కుపుటాలకు గిలిగింతలు పెట్టింది. తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం వెలుపలకు వచ్చాడు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కాదు, చంపక సువాసన కాదు, మాలతి కేతకి సురభిళ వాయుతరంగం కాదు. ఏమిటై ఉంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచకా అడుగులు వేశాడు. కనిపించింది శృంగారవతి. కనిపించింది. కాళింది నదీ తీరాన కూర్చుని ఉంది. మలినాంబరాలలో ఉన్న నల్లగా ఉన్న చూపులకు ఇంపుగా కనిపిస్తోంది. ఈ పరిమళం ఆవిడ శరీరం నుంచి అని రాజు గ్రహించాడు. ఆశ్చర్యపోయాడు. పరిమళమే అద్భుతం అనుకుంటే సోయగం మరింత అద్భుతంగా ఉంది. నిండు జవ్వనం, పెట్టని సొమ్ముగా ఉంది. ఎవరి ఈ అమ్మాయి? ఇక్కడ ఎందుకు ఉంది? దేవ నాగ మానవ గంధర్వ కన్యల్లో ఎవరై ఉంటుంది? ఎవరైనా కానీ ఈ ఘుమఘుమలు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డునే దర్శనమిచ్చింది అనుకునేసరికి శంతనుడు కామ వివసుడయ్యాడు. మాట కలిపాడు. ప్రియా, ఎవరు నువ్వు? ఎవరి అమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావు? ఇది విజనారణ్యం కదా. చారునేత్రి, ఒంటరిగా ఇక్కడ ఏమిటి చేస్తున్నావు? ఎవరి కోసం ప్రతీక్షిస్తున్నావు? వివాహితవా అవివాహితవా? నీలి నీలి గిరిజాల ముంగురుల దానా? దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం నా మనస్సును పరవశింపజేస్తోంది అన్నాడు. ఈ పలకరింపులకి యోజనగంధి రవ్వంత తత్తరబడింది. శంతనుణ్ణి చూసి కన్నులు పద్మాల్లా వికసించాయి. నేను దాసరాజు కూతురుని, తండ్రి చాటు కన్యను. ఇదిగో ఈ నావ నడుపుతుంటాను. ఉచితంగా యాత్రికుల్ని నది దాటించి అటు ఇటు చేరుస్తుంటాను. నీకు అబద్ధం చెప్పడం ఎందుకు? ఈవేళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గరే ఉండిపోయారు. అంబుజేక్షణ, నేను కురువంశ మహారాజును. నాకు భార్య లేదు. నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను, అంగీకరించు. యవ్వనం ఎందుకు వృధా చేసుకుంటావు? నిన్ను చూసినప్పటి నుంచి మన్మథుడు నాపై దాడి చేస్తున్నాడు. నీ రూప యవ్వన విలాసాలకు నీకు దాసుణ్ణి, అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరొకతను ఇంతవరకు చేసుకోలేదు. ప్రస్తుతానికి విదురుణ్ణి, అంటే భార్యావిహీనుణ్ణి అని. సర్వాంగ సుందరివి, నిన్ను చూడగానే మనసయింది అన్నాడు. యోజనగంధి చెవులకు ఈ పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకొని సన్నని గొంతుతో సాత్వికంగా పలికింది. మహారాజా, నీ మాటలు నిజమేనని నమ్ముతున్నాను. కానీ నేను స్వతంత్రురాలిని కాదు. తండ్రి ఒద్దికలో ఉన్నదానిని. దాత అతడే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. దాసపుత్రినైనంత మాత్రాన స్వైరిణిని కాదు. అంటే స్వైరిణి అంటే స్వేచ్ఛ గలది అని. తండ్రి చెప్పు చేతులలో మెలిగే దానిని. ఒకవేళ నువ్వు అభ్యర్థించినను మా తండ్రి అంగీకరించి ఇవ్వకపోతే అప్పుడు నువ్వే స్వయంగా నా పాణిగ్రహణం చెయ్యి. అది నాకు సమ్మతమే. మన్మధుడు నిన్ను ఎలా హింసిస్తున్నాడో నవయవనంలో ఉన్న నన్ను అలాగే హింసిస్తున్నాడు. నిన్నే హింసించినవాడు వయసులో ఉన్న నన్ను హింసించడా? అయినా పరంపరగా వస్తున్న కులాచారాల పట్ల నిబ్బరంగా ఉండాలి కదా నేను. మనోభవస్త్వాం నృపకిం దునోతి యథా పునర్మాం నవయవ్వనాం చ దునోతి తత్రాపి హి రక్షణీయ ధృతిః కులాచార పరంపరాసు. సౌనకాది మహామునులారా, యోజనగంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటూనే శంతనుడు దాసరాజును కలుసుకోవడానికి బయలుదేరాడు. అల్లంత దూరాన చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు. వంగి వంగి దండాలు పెడుతూ ఎదురు వచ్చాడు. మహారాజా, నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా?
ధన్యుణ్ణి, పని ఏమిటో ఆజ్ఞాపించండి అన్నాడు. దాస, నువ్వు అంగీకరించి ఇచ్చేట్టయితే నీ కూతుర్ని ధర్మపత్నిని చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. భూపాల, కన్యారత్నం నాదైతే అడుగుతున్నవాడవు నువ్వైతే ఇవ్వదగినది ఎప్పుడు ఇస్తాను, ఇవ్వరానిది ఎప్పుడు ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తరువాత పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా మరొకడెవడు రాజు కాకూడదు అన్నాడు. శంతనుడు అవుననలేదు, కాదనలేదు. ఆలోచనలో పడ్డాడు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కనుక మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడే కాని మనసులో లేదు. స్నానం చెయ్యలేదు, భోజనం చేయలేదు. పోనీ అంటే కునుకు తీయలేదు. అదే ఆలోచన. అటు యోజనగంధి, ఇటు పట్టాభిషేకం. చింతాకులుడై దిగులుగా కూర్చున్నాడు. గాంగేయుడు గమనించాడు. తండ్రి, ఏమిటి మీ దిగులు? అజయ్యుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి, వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక, తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడు కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంటి దాసుడయ్యాడు. అజీగర్తుడి కొడుకు సునస్సేవుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడనుకో. తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సు ఖండించాడు. అకార్యమైన చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను. ధనుస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థమవ్వాలి. మీ కోరికైనా తీర్చాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేనివాడు కొడుకే కాడు. వాడి జన్మ వ్యర్థం అన్నాడు. దేవవ్రతుడు ఇంతగా అడిగి నిర్బంధించేసరికి శంతనుడు కొంచెం కదిలాడు. అయినా మనసులో మాట చెప్పడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా వేగంగా చెప్పి ముగించాడు. కుమారా, నిజమే, దిగులుగానే ఉంది. నువ్వు ఒక్కడివేగా నాకు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివిను. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడని పెద్దలు అంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడదని జరిగితే నేను నిరాశ్రయుణ్ణైపోను. ఇదే నా బాధ, మరింకేమీ లేదు. నిజం అన్నాడు. తండ్రి అసలు సంగతి చెప్పడం లేదని గాంగేయుడికి అర్థమైంది. సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు. మౌనంగా వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కుని నాకు చెప్పండి అన్నారు. వారు వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి దేవవ్రతుడికి విన్నవించారు. అతడు తక్షణం బయలుదేరి దాసరాజును కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందామండి. దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లి అగుగాక. నేను దాసుణ్ణి అవుతాను. మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను అన్నాడు. గాంగేయ, శంతను మహారాజుకు పెద్ద కొడుకు నువ్వు ఉన్నావు. మా అమ్మాయిని మీ తండ్రిగారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కాలేడు. అంచేత నువ్వే చేసుకో అన్నాడు. త్వం గృహాణ మహాభాగా పత్నీం కురు నృపాత్మజ పుత్రోస్య న భవేద్రాజా వర్తమానే త్వయీతి వై. దాస, కుదరదు. మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే. నేను రాజ్యం చెయ్యను. పుట్టబోయే తమ్ముడికి పట్టాభిషేకం జరిపిస్తాను. అతడే రాజ్యం ఏలుకుంటాడు. నన్ను విశ్వసించు అన్నాడు. దేవవ్రత, నిజమే, నిన్ను విశ్వసిస్తాను. నీ మాట నమ్ముతాను. కానీ రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనుమడి నుంచి రాజ్యం లాక్కుంటే ఏమిటి? లాక్కుంటాడు. అప్పుడు ఏమిటి గతి అన్నాడు. అయితే దాసరాజా, విను, మీరంతా వినండి. నేనసలు వివాహమే చేసుకోను. బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ, భీష్మవ్రతం అన్నాడు. ధీవర ప్రభువు అంగీకరించాడు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు. సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు జన్మనిచ్చినట్టు. సౌనకాది మహామునులారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా. భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయి కదా.
సత్యవతి సంతనులకు 2 కొడుకులు పుట్టి కాలవశాన దివంగతులైన సంగతి విన్నారు. దేవర న్యాయంతో వ్యాసుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. అందుకని బిడ్డ జనుషాంధుడయ్యాడు. అంబాలికకు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు. ఎందుకంటే ఆ సమయంలో వ్యాస రూపానికి కోపానికి అంబాలిక భయపడింది. అందుకని పాండురోగిలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక తనయుడు పాండురాజు. రెండవసారి కోడలి పిల్ల బదులు దాసిని నియోగించింది. అది కామకళా చతుర. ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు, మేధావి, ధర్మాంశతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైనా గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడి అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు గనక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు. సౌబల రాజకుమారి గాంధారి వైశ్య, పాండురాజుకి 2 సూరసేన రాజకుమారి కుంతి, మద్రదేశ రాజపుత్రి మాద్రి. గాంధారికి 9 కొడుకులు, వైశ్యకి ఒక్కడే కొడుకు. అతడి పేరు యుయుత్సుడు. గాంధారీ సుషివే పుత్ర శతం పరమశోభనం వైశ్యాప్యేకం సుతం కాంతం యుయుత్సుం సుషవే ప్రియం. కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది. తరువాత పాండురాజును వివాహమాడింది. సూతుడు ఈ మాట చెప్పేసరికి శౌనకాదులు అదేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు? బిడ్డడెలా పుట్టాడు? సవిస్తరంగా చెప్పమన్నారు. సూతుడు ఉపక్రమించాడు. కర్ణుని జననం గురించి తెలుసుకుందాం. మహామునులారా, సూరసేనుడు కూతురు కుంతి. ఆవిడ బాల్యమంతా కుంతిభోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులకు, అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది. ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవ చేసింది ఈ చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ముని వెళ్లగానే ఆ పసికూన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడినే పిలుద్దాం అనుకుంది. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపం కుంతి ముందు ప్రత్యక్షమైంది. కాంతిమంతంగానూ ఉన్నాడు, మృదువుగానూ ఉన్నాడు, చూడటానికి హాయిగానే ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి ఇలా వచ్చేయడమేమిటి? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో ప్రథమ రజస్వల అయింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్టు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుణ్ణి అయ్యాను. సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను. సన్నిధిలో నిలిచాను అన్నాడు. సర్వసాక్షి, నేను కన్యకను. నీకు ధర్మాలు తెలుసు. దండం పెడతాను. దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను. అపవాదు తేవద్దు అన్నది కుంతీదేవి. కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు. సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు. లేదంటే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి, 2 శపిస్తాను. భయపడకు. నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాటి కొడుకు పుడతాడు అన్నాడు. ఇలా ఒడబరిచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీరా ఆఘ్రాణించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయింది. దాదికి తెలిసింది. తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచకుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. 2వ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతీకుమారి భోరున విలిపించింది. ఏమి చెయ్యనురా నాయనా, కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను. ఆ జగదంబిక
సర్వేశ్వరి నిన్ను పాలించుగాక, ఆ విశ్వజనని, ఆ కాత్యాయని నిన్ను సాకుగాక. రవికుమారా, నిర్లజ్జగా దుష్టజారిణిగా నిన్ను అడవుల పాలు చేస్తున్నాను కన్నా. మళ్ళీ ఎప్పటికి చూస్తానో. తెలిసి తెలిసి చేస్తున్న ఈ మహాపాతకం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండె కోతగా ఉంటుందో. పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరుని ఒక్కసారైనా అర్చించలేదేమో. అందుకే నాకు ఈ శిక్ష. పండంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి, చేజేతులా వదులుకునే దురవస్థ. ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకు లాకి దాది పెట్టి మూసేసింది. గుట్టుగా వెళ్ళిపోయింది. గుండెలు చిక్కబట్టుకుని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా కదిలి వెళ్ళి స్నానం చేసింది. దాదికి ఒక రథచోదకుడు అంటే సూతుడు ఎదురయ్యాడు. అతని భార్య రాధ పూర్వపరిచయంతో దాదిని పలకరించింది. పెట్టె ఏమిటని అడిగింది. ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది. మాకు సంతానం లేదు, పెంచుకుంటాం, ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది. సూతుడింటిల్లో బిడ్డడు కర్ణుడయ్యాడు. పాండవ వృత్తాంతం గురించి తెలుసుకుందామండి. అటుపైని కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు. మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకుని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావో పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్ర పురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతప ఏన కేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం చెవినిబడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు అంటే ఔరసుడు ఆత్మజుడు, దౌహిత్రుడు అంటే కూతురి కొడుకు, క్షేత్రజ్ఞుడు అంటే నిజ భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు, గోళకుడు అంటే వితంతుపుత్రుడు, కుండు అంటే ఉపభర్తకు పుట్టినవాడు, సహోడుడు అంటే వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు అంటే కన్యాపుత్రుడు, క్రీతుడు అంటే కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు అంటే దొరికినవాడు, దత్తుడు అంటే దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు అని చెప్పారు. ఇది విన్నాక పాండురాజుకి మరి నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాం. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుణ్ణి పొందాడుట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుణ్ణి ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లలను కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంటదేవతలు అశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజ్ఞులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు వద్దు వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగలా మాద్రి అతడిపై పడి రోధించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాల పాండవులు విలపించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తర క్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5 సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరులు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలు ఎవరన్నీ కుంతిని నిలదీశారు.
కుంతి సిగ్గుపడింది. లోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5 దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్రాశ్వినులను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది 5 బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది, కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉపపాండవులు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర విరాట్ రాజు కూతురు, గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బ్రతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షీణం అయిపోతే బతికి బట్ట కట్టినవాడు కనుక ఆ శిశువుకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు. 9 కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. భీముడు సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతోంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికీ శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డురాజుగారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడు గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడపార సేవించాను. భలే రుచిగా ఉందిలే. ఇప్పుడు ఈ పుట్టుగుడ్డి నేను దయతలచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం? ఇలా భీముడు కుళ్ళబొడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దని ఓదారుస్తున్నాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థం స్వీకరిస్తాను, పంపించమని ధర్మజుడిని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితో ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి, ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలయ్యాం. మహావీరులమయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాం. దాసదాసీ జనంగా బతుకులు గడిపాం. నువ్వు జోదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి. లేకపోతే నేను గరిటి తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాణ్ణా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్లకి భరతం నేర్పుతూ బృహన్నలు అయ్యేవాడా? గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా? కాకల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుణ్ణి బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను, నాతోనే విడిపింపజేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమిరా ఒప్పుకోను. ఇవ్వడానికి వీలులేదు. భీముడు తెగేసి చెప్పాడు. సుడిగాలిలా నిర్గమించాడు. మిగిలిన 3తోనూ కలిసి ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కళంగా ధనం ఇచ్చాడు. దానితో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంత బతిమాలినా వినలేదు. తెగతెంపులు చేసుకుని బయలుదేరింది. ధర్మజాదులు గంగాతీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు 4 జాహ్నవీ తీరంలో ఆశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. 6 ఏళ్లు ఇట్టే గడిచాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని, పెదతండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనాదిగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కలగా వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకు వచ్చేసింది. తమ్ముళ్ళని పిలిపించి
పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు. సంజయుడు వెళ్ళాడు. శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనబడలేదు. ధర్మజ్ఞుడు కంగారు పడ్డాడు. పెదతండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగాతీరంలో మరోచోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకల గూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయేట్టున్నాడు. దగ్గరకు వెళ్ళి వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చర్రున వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మ రాజాంశలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు భోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుడిని అడిగింది. దివ్య తపో విభాస, వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహాతపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకుని దుర్యోధనుణ్ణి చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు. మరి తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది. 9 కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది, చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుడిని చూపించమంది. తల్లి పేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆది పరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాది నివాసిని స్తుతించాడు. యదా న వేదా న చ విష్ణురీశ్వరో న వాసనో నైవ జలాధిపస్తథా న విత్తసో నైవ యమశ్చ పావకస్తదాసి దేవి త్వమహం నమామి తాం. తల్లి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పమాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలివై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్తలేడు. అమ్మా, ఈ దీనురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమాలుతున్నారు. నాకంతటి శక్తి లేదు, నువ్వే చూపించు తల్లి అని ప్రార్థించాడు. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూశారు. మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్లీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకుని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తరువాత పాండవులు బయలుదేరారు. దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలుగా చెప్పుకుంటూ గజపురం చేరుకున్నారు. వీళ్లు వచ్చిన తర్వాత 3వ నాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దావానలం వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతి అయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు
శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులకందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిసి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులను కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తుంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేని నిస్తేజుడైపోయాడు. వజ్రుడు అనే పేరు గల అనిరుద్ధ సుతుణ్ణి యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్లీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి ఓదార్చాడు. అర్జనాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మజాదులకు దుఃఖవార్తలు అందించాడు. శ్రీకృష్ణుడి దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తుని చేసి పాండవులు ద్రౌపదితో 6 హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చాలించారు. ఓం శ్రీమాత్రే నమః.